అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడతానికి కారణం, కోడూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా పెడతానికి కారణం, నిన్నటి రోజున భారత ప్రధాని మరి గత 9-11 సంవత్సరాల బట్టి చేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కించపరిచే విధంగా 2 రోజుల ముందే పార్లమెంట్ సమావేశం 2 రోజుల ముందే వాళ్ళొక ప్లాన్ ప్రకారం మహిళా ఎంపీలు రాహుల్ గాంధీ ఎంత దుర్మార్గాన్ని ఒడిగట్టారంటే ఒక భారత ప్రధాని మీదకి దూసుకుని వచ్చి ఆ స్పీకర్గా కూడా ఆ టేబుల్ ఉన్నటువంటి కాగితాలు కూడా ఇచ్చిన పారేస్తానికి చూశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఈ దేశం విచ్ఛిన్నం అవుతానికి మూల స్తంభం అనేటువంటి నెహ్రూ గారి గాంధీ కూడా జరుగుతున్నటువంటి ఆ రోజు మరి నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి ఆ కాశ్మీర్ చట్టాన్ని 60 ఏళ్ళు తొక్కిపెట్టినటువంటి నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ కానీ, తర్వాత రాజీవ్ గాంధీ కానీ, ఇప్పుడున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కానీ ఇలాంటి దుర్చర్యలు పాల్పడుతుంది. ఇప్పుడు ఏదో కొద్ది సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో కూడా మన ఇండియాకి వాళ్ళకి నామరూపంగా లేకుండా పోద్దని ఈ కాంగ్రెస్ పార్టీ వారికి మేము హెచ్చరిక చేస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఆ షర్మిలమేంటో మరి మోడీ గారు శ్రీరామ్జీ అని పెడితే 100 రోజులు దాన్ని 120 రోజులు పథకం పెడితే దాన్ని ఏదో ఎటగారంగా చేసి అది అంతా ఒకటి డూప్ అని చెబుతారు. అలాంటి ఈ షర్మిల పాదయాత్ర కూడా ఈసారి కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ షర్మిల గారి ఈ పరిహార పదయాత్ర కానీ మొదలు పెడితే మా బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము అడ్డుకుంటామని, అలా ఈ జిల్లాలో వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అది తెలుసుకోవాలి. ఏది దాని జీరాంజీ అంటే తెలియని ఈ కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదేదో గొప్ప యాత్రలాగా కనుమరుగైనటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏదో చేద్దామని ఇంకా పతనం దశలో కాంగ్రెస్ పార్టీ ఉందని మేము బీజేపీ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోడూరు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాకి గల ముఖ్య కారణం, నిన్న పార్లమెంట్ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద దాడి చేయడానికి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైన ఆలోచనలకు ఒడిగట్టిందో సాక్షాత్తు స్పీకర్ గారే నాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి మీద దాడి జరిగే అవకాశం ఉందని, లోక్సభకు రావద్దని ప్రధానమంత్రి గారిని స్పీకర్ గారే చెప్పారంటే ఎంత దౌర్భాగ్యానికి ఒడిగట్టిందో ఈ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. చూడండి, విదేశాలకు వెళ్ళి రాహుల్ గాంధీ గారు భారతదేశానికి కించపరిచే మాటలు మాట్లాడటం, లోక్సభలో ప్రధానమంత్రి గారిని అనేక రకాలుగా దూషించడం, నిన్న అయితే ఆయన మీద దాడి చేయటానికే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.